అరవింద్ గారు, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఢిల్లీ టూర్లో అయితే ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సో కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. అమిత్ షాతో కీలక భేటీ కూడా అయ్యేటట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు త్వరలో. సో ఈ నేపథ్యంలో ఈ టూర్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఏ అంశాలపై ఈ టూర్లో ప్రస్తావించనున్నారు? ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడినటువంటి ఒక మాటని ఖచ్చితంగా మనం కోట్ చేయకపోతే దీన్ని ఒక క్లారిటీ, టూర్ మీద క్లారిటీ రాదు. కొన్ని విషయాలు బయటికి రాకుండా లోపలే ఉంటే బాగుంటుంది, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి అనేది చంద్రబాబు వ్యాఖ్యలు చేశారో దాని వెనుక చాలా అర్థం ఉందని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏ మేరకు రాబట్టుకోగలం అనేటటువంటి చూసే అవకాశం, రాబట్టుకునేటటువంటి నిధులకు సంబంధించినటువంటి వాల్యూమ్ని ప్రతి శాఖ నుంచి పెంచుకోవటానికి ప్రయత్నం, ఇదైతే క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ చూస్తే మాత్రం దానికి సంబంధించిన ఇండికేషన్స్ క్లియర్గా ఉన్నాయి. ఒక పక్క ఇరిగేషన్ శాఖ పోలవరానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మళ్ళీ రివైవ్ చేస్తుంటే, రెండో పక్క పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి పురపాలక శాఖ అమరావతికి సంబంధించినటువంటి అంటే ప్రతి దశలో ఫాలోఅప్స్ చేస్తుంటే, ఇరిగేషన్ అండ్ వీటితో పాటు మిగతా శాఖలు అంటే ఇప్పుడు భారీ ఇండస్ట్రీస్ శాఖ కొన్ని ప్రతిపాదనలు, ఒక 4 ప్రతిపాదనలు ముందుకు తీసుకొస్తుంది. ఒకటి బీపీసీఎల్ పెడుతున్నటువంటి రిఫైనరీ కాగా, ఇంకొక ప్రతిపాదిత రిఫైనరీకి సంబంధించినటువంటి అంశం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారీ పరిశ్రమల శాఖ ప్రయత్నిస్తుంది. అది ఏంటంటే అది కూడా ఒక రిఫైనరీ కాదు, ప్రైవేట్ రిఫైనరీ. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ స్థాయిలో ఒక రిఫైనరీ పెట్టేటటువంటి అవకాశాలని పరిశీలిస్తుంటే, అందుకు ఆంధ్రప్రదేశ్ తీరం కరెక్ట్ అయింది. అది కూడా చీరాలలో ఉన్నటువంటి అంటే చీరాల ఒక కరెక్ట్ పాయింట్ అనేటటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఒక పక్క లైజనింగ్ జరుగుతుంది. ఇవి ఇట్లా జరుగుతుంటే రెండో పక్క నుంచి గోడ్రేజ్ తోటి ఒక భారీ ప్రాజెక్టు పెట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఊహాగానాలు వచ్చినాయి. వీటన్నిటితో పాటు ఇటీవల బాంబే ఒక పెళ్లికి, అనంత్ అంబానీ పెళ్లికి వెళ్ళినటువంటి చంద్రబాబు ఆ సందర్భంగా చాలామంది ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలిశారు. ఇండస్ట్రియలిస్ట్ని కలిసినటువంటి జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా ఇంకోటి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒక భారీ పరిశ్రమల శాఖ ప్రయత్నాలు చేస్తోంది. రెండో పక్క ఆర్థిక శాఖ అయితే నాకు తెలిసి ఢిల్లీకి కేశవ్ వెళ్ళటం 4వ సారో 5వ సారో. ఈ తక్కువ కాలంలో ఆయన వెళ్ళి లైజనింగ్ చేస్తున్నారు. అంటే గతంలో చేసినటువంటి అంటే మంత్రి పదవులు లేదా స్పీకరు లేదా ఎన్డీఏ కన్వీనరు ఇట్లాంటి పదవుల్లో, కీలకమైనటువంటి పదవుల్లో ఉండి రాజకీయ వ్యూహాలు నడిపటంతో కొంత నష్టపోయామనేటటువంటి భావం ఇటీవల కాలంలో చంద్రబాబు మాటల్లో కూడా వినిపిస్తోంది. కాబట్టి పైకి కనపడకుండా ఇప్పుడు ఇట్లాంటి వర్క్స్ చేసుకుని లైజనింగ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషను, రెండో పక్క వెల్త్ క్రియేషను, ఈ రెండూ జరగాలి అంటే నిధులు రావాలి అనేటటువంటి భావంతో, ప్రాజెక్టులు రావాలి అనేటువంటి భావంతో ఒక లైజనింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పక తప్పదు. ఆ మాటలని నిన్న చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలలో కూడా లింక్ చేసుకుని చూస్తే అది క్లియర్గా కనిపిస్తుంది. రెండో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రుల్ని కూడా, కేంద్ర మంత్రుల్ని కూడా ఆయన ఆ డైరెక్షన్లో నడుపుతున్నారని చెప్పక తప్పదు. అమూల్య. ఓకే, కోటేశ్వరరావు గారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ త్వరలో ప్రవేశపెట్టనున్నారు. సో ఈ సమయంలో అమిత్ షాను కలిసి, అలాగే నిర్మలా సీతారామన్ కూడా కలిసేసి బడ్జెట్కి సంబంధించి అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అలాగే 2014 నుంచి పెండింగ్లో ఉన్న విభజన హామీల గురించి చర్చించే అవకాశం ఉందా? ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత ఢిల్లీ వెళ్తున్నట్టు ప్రకటించారు. అదే కేబినెట్ సమావేశంలో మరో 2 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని పొడిగించేందుకు ఆర్డినెన్స్ తేవాలని కూడా నిర్ణయించినట్టుగా మంత్రివర్గ సమావేశం తర్వాత వెల్లడైనటువంటి అంశం. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము బీజేపీ పెద్దలతో మాట్లాడాము, నరేంద్ర మోడీ గారితో మాట్లాడాము,
లేదా కేంద్ర మంత్రులతో వీళ్ళందరితో మాట్లాడాము, రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కోరాము, వాళ్ళు సానుకూలంగా స్పందించారు అనేటువంటి మాటల్ని గడిచినటువంటి నెల రోజులుగా తెలుగుదేశం పెద్దలు, అదేవిధంగా జనసేన పెద్దలు టీవీ చర్చల్లోనూ ఇతరత్ర చెప్తున్నారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఇంకొక 2 నెలలు వాయిదా వేయటం అనేటువంటిది దేనికి సూచిక అంటే, వీళ్ళు ఆశించిన మేరకు కానీ లేదా అడిగిన మేరకు కానీ కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి అవకాశాలు లేవు అనే దానికి ఇది ఒక ఇండికేషన్. ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత అధికారానికి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే సమయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సమయం ఉందో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా అదే సమయం. రెండోది, అందరూ చెప్తున్నట్టుగా లేదా తానే అనుకుంటున్నట్టుగా ఆయనకున్నటువంటి అనుభవంతో పోల్చినప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం పెద్ద సమస్య కాదు. కానీ ఎందుకు వాయిదా వేశారంటే బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ప్రభుత్వ ప్రాధాన్యతలను వెల్లడించాల్సి ఉంటది. రెండోది, ఈ సూపర్ 6 అమలుకు సంబంధించినటువంటి కేటాయింపులు లేదా వాటి ధోరణులకు సంబంధించినటువంటిది ఒక సూచికగా బడ్జెట్ ఉంటుంది. అందువల్ల కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి అవకాశం కనిపించకపోవడంతో ఏమి చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేటువంటి దానికి ఒక సమయం తీసుకోవడానికి ఈ 2 నెలల పాటు మళ్ళా అంటే ఓటాన్ అకౌంట్ పొడిగించడం అనేటువంటిది తప్ప మరొకటి కాదు. కానీ ఈ 2 నెలల్లో అయినా కానీ కేంద్రం నుంచి అటువంటి నిధులు వస్తాయా అనేటువంటిది సమస్య. ఒకవేళ నిధులు ఇప్పటి వరకు రాకపోతే ఇంకొక కొద్ది రోజుల్లోనే 22వ తారీఖు బడ్జెట్ అంటున్నారు కనుక ఈ లోపల వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మరింత ఒత్తిడి తేవడానికే కేంద్ర నాయకత్వం మీద ఆయన ఆకస్మికంగా ఢిల్లీ వెళ్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మరి అటువంటి ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగుతుందా? ఒకవేళ లొంగి ఏదన్నా కొంత నిధులు గతంలో చెప్పిన దానికంటే అదనంగా ఏమైనా నిధులు వచ్చేట్లయితే ఈ ఆర్డినెన్స్ స్థానంలో మళ్ళీ మనసు మార్చుకొని బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం లేకపోలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఆ విధమైనటువంటి వెసులుబాటు రాష్ట్రానికి కనుక అంటే అవుట్ ఆఫ్ ది టర్న్ కనుక నిధులు కనుక కేటాయించేట్లయితే అది జేడీయూ లేదా ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్నికలు జరగబోతున్నటువంటి మహారాష్ట్ర కానివ్వండి లేదా ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ పలుకుబడి రోజు రోజుకి దిగుతూ ఉంది. అక్కడ కూడా ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం కానీ ఇటువంటివన్నీ కూడా చూసినప్పుడు మరి తన సొంత రాష్ట్రాలను కాపాడుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రాజెక్టులను ప్రకటిస్తారా, లేకపోతే ఎన్నికలు ముగిసి మరొక 5 ఏళ్ల పాటు ఎలాంటి రాజకీయ యాక్టివిటీ ఉండనటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఇస్తారా? ముఖ్యంగా తక్షణమే నితీష్ కుమార్ గారు కాచుకొని ఉన్నారు. అందుకని ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు ఇస్తుంది అనేటువంటిది ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం ఉన్న కారణంగానే ఆయన బడ్జెట్ ను వాయిదా వేశారు. ఇది ఒక అశుభ సూచకంగానే నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఆశించిన దానికి వాళ్ళు ఇస్తామన్నది కానీ లేదా ఇచ్చేది కానీ ఎక్కడ మ్యాచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆ మ్యాచ్ కానప్పుడు సూపర్ 6 అనేటువంటిది ఇబ్బందుల్లో పడుతుంది. అందువల్ల ఏం చేస్తారు ఏంటనేటువంటిది మనకు రాబోయేటువంటి కొద్ది రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ఇది ఒక ఇండికేషన్. వీళ్ళు చెప్పినంతగా కేంద్రం అంత స్పందించి అంత పెద్ద ఎత్తున అవుట్ ఆఫ్ ది, ఎందుకంటే విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులని దాదాపు 10,000 కోట్ల రూపాయలని మొదటి 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. చివరి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఆ నిధులను నిలిపివేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి సంబంధాలు లేదా పార్లమెంట్ లో రాజ్యసభలో బీజేపీకి అవసరమైన మద్దతు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఆ 10,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్రం విడుదల చేశాం. అందువల్ల ఆ నిధులు అంటే చట్టబద్ధంగా మనకు రావాల్సినటువంటి నిధులు కూడా వచ్చేటువంటి అవకాశం అయిపోయింది.
అవుట్ ఆఫ్ టర్న్ ఏ మేరకు చేస్తారనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. ఇది 3 పార్టీల కూటమిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద అగ్ని పరీక్షగా తయారైందనేది నా అభిప్రాయం. ఓకే కృష్ణ. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అమ్మా, ఒకటి నిధులకు సంబంధించి, నిధులు అంటే గ్రాంట్ల రూపంలో, కేటాయింపుల రూపంలో. రెండోది ఇది కాకుండా కొన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్ళాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. నేను ఇందాక చెప్పినట్లుగా ఆ ప్రాజెక్టులన్నిటికీ సంబంధించిన ప్రతిపాదనని పుష్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనగానే ముందు గుర్తు వచ్చేటటువంటి అమరావతి, పోలవరం కాకుండా అమరావతి, పోలవరం దానికి సంబంధించిన ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో అది ఆ ప్రాసెస్ జరుగుతోంది. రెండో పక్క మిగతా ప్రాధాన్యత రంగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకున్నది కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించాలనుకున్నది కానీ ఒక క్లారిటీ ఏంటంటే భారీ పరిశ్రమలు, భారీ ప్రాజెక్ట్ ఏదో ఏ అవకాశాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. తద్వారా మొత్తం ఎకానమీకి బూస్ట్ చేయాలి, అదే సందర్భంలో ఉపాధి కల్పనకి బూస్ట్ చేయాలి. ఇది ఒక కాన్సెప్ట్. దీన్ని ప్రయారిటీ ఏరియాగా ఎంచుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటి ఇండికేషన్స్ అయితే దానికి క్లియర్గా ఉన్నాయి. రెండో పక్క ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాల్లో ఒక కంక్లూజన్ తీసుకోవాలి. చంద్రబాబు మాట్లాడిన మాటల్లో, అమిత్ షాని కలిసిన తర్వాత మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని విషయాలు బయటికి రాకుండా అంతర్గతంగానే ఉంటే బాగుంటుంది అనేటటువంటి అంశం చంద్రబాబు వ్యవహార శైలికి అది విరుద్ధం. చంద్రబాబు సహజంగానే మంత్రుల్ని కలిసిన, ప్రధానమంత్రిని కలిసిన ఈ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలను బ్రీఫ్ చేస్తారు. అది పూర్తిగా చంద్రబాబు వైఖరికి విరుద్ధంగా మాట్లాడిన ఈ మాట చూస్తే దీని వెనక సంథింగ్ ఈజ్ దేర్. ఏదో ఒక ప్రాసెస్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ఒక భారీ శుభవార్త నిజంగానే వింటే, చంద్రబాబు మాటల్లో ఉన్నటువంటి ఇండికేషన్ ఏదైతే ఉందో అది వింటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ ఎవరికైనా కానీ అది మొత్తం భారత ప్రజలకు కానీ శుభవార్తగానే చూడాలి. ఒక భారీ ప్రాజెక్టు తీసుకురావాలి, అక్కడ గ్రౌండ్ చేయాలి అనేటటువంటి దిశగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారంటే, గత 5 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు అని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారో అక్కడే సక్సెస్ అవ్వటం ద్వారా ఒక అప్హోల్డ్ తీసుకోవాలి అనేటువంటి, అప్ హ్యాండ్ తీసుకోవాలి అనేటువంటి భావం అయితే ఎన్డీఏ కూటమిలో అయితే కనిపిస్తోంది. అదే రకమైనటువంటి నిజంగానే ఆ రకమైనటువంటి గ్రౌండింగ్ జరిగితే మాత్రం ఒక భారీ విజయంగానే చెప్పాలి.